ఈసారి అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన వెంటనే వందల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాకు పర్యాటకంగానూ ఎదురుదెబ్బ తగులుతోంది. ఇటీవల ట్రంప్ వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. ప్రతి ఏటా ఈ సీజన్లో భారత్ నుండి అమెరికాకు విద్యార్థులు లక్షల్లో వెళ్తూ ఉంటారు. అయితే 2001 తర్వాత తొలిసారిగా అమెరికాకు భారతీయుల ప్రయాణం భారీగా తగ్గింది. ఈ ఏడాది జూన్లో 8% భారతీయుల అమెరికా ప్రయాణం తగ్గింది. గతేడాది జూన్లో 2.3 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించగా ఈ ఏడాది 2.1 లక్షలకు పడిపోయింది. జూలైలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2 దశాబ్దాలకు పైగా కొనసాగిన ఈ వృద్ధి ధోరణి తిరోగమనం అమెరికా టూరిజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ఆ దేశాన్ని తిరోగమనంలోకి తీసుకువెళుతున్నాయి. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అమెరికాకే ట్రంప్ నష్టం చేకూరుస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలపై కోర్టులు మొట్టికాయలు వేశాయి. ఇటీవల అమెరికా ప్రభుత్వం ఇమిగ్రేషన్పై కఠిన ఆంక్షలు విధించింది. దీంతో ఫాల్ సీజన్లో అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అంతేకాక ఇప్పుడు పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. ముఖ్యంగా భారతీయులు అమెరికా ప్రయాణం భారీగా తగ్గిపోయింది. అయితే దీనికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వీసా ప్రాసెసింగ్లో ఆలస్యం, యుఎస్ ఎంబసీలో కఠినమైన నిబంధనల కారణంగా భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్యలో భారీ మార్పులు వచ్చాయి. మార్చి 2025లో 97,000 వీసాలు జారీ చేయగా ఏప్రిల్లో ఈ సంఖ్య 91,710కి తగ్గింది. ఇది 2024తో పోలిస్తే 9.6% తక్కువ. ఇక మే నెలలో కూడా 5% తగ్గుదలతో 90,859 వీసాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా విద్యార్థులు, కళాశాల అడ్మిషన్లు పొందినప్పటికీ వీసా ఆలస్యం కారణంగా అమెరికాకు ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నారు. వీసాల జారీ లేట్ అవుతుండటంతో చాలా మంది విద్యార్థులు ట్రావెల్ కూడా ఆలస్యమవుతోందని కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. జూన్ నెలలో ప్రయాణాలు తగ్గడానికి వీటితో పాటు పహల్గామ్ ఉగ్రదాడి, పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత, ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ విమాన ప్రయాణాలను తగ్గించాయి. అయితే కేవలం భారత్ నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా అమెరికాకు ప్రయాణికుల సంఖ్య తగ్గింది. 2025 జూన్లో మొత్తం అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య 6.2% తగ్గిందని, మేలో 7%, మార్చిలో 8%, ఇక ఫిబ్రవరిలో 1.9% తగ్గుదల నమోదైందని ఎన్టీటీఓ డేటా వెల్లడించింది. జనవరి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే 4.7%, 1.3% స్వల్ప పెరుగుదల కనిపించిందని తెలిపింది. కెనడా నుంచి సందర్శకులు 20% తగ్గగా, యూరప్ నుంచి 17%, ఆసియా నుంచి 25% తగ్గుదల నమోదైంది. ట్రంప్ రెండవ పదవీ కాలంలో కఠినమైన వీసా విధానాలు, టారిఫ్ బెదిరింపులు, బలమైన డాలర్ విలువ వంటి కారణాలు అంతర్జాతీయ ప్రయాణికుల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నాయని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ వెల్లడించింది. 2025లో అంతర్జాతీయ సందర్శకుల ఖర్చు $12.5 బిలియన్ తగ్గుతుందని, ఇది యుఎస్ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని WTTC అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికాలో 50 లక్షలకు పైగా ప్రవాస భారతీయులున్నారు. భారతీయులు సాధారణంగా అమెరికాకు విద్య, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం వెళతారు. విద్యార్థులు, వృత్తిపరమైన ప్రయాణికులు ఎక్కువగా న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, లాస్ ఏంజల్స్ వంటి నగరాలకు వెళుతుంటారు. ఇక లాస్ వెగాస్, ఒర్లాండో ప్రాంతాలు హాలిడే మేకర్స్ను ఆకర్షిస్తాయి. అయినప్పటికీ భారతీయులలో టూరిజం కోసం ఆసియాలోని యుఏఈ, థాయిలాండ్, సింగపూర్, యూరప్ దేశాలు ఎక్కువగా ఇష్టపడతారు. ఏప్రిల్ 2025లో 29 లక్షల మంది భారతీయులు విదేశాలకు ప్రయాణించారు. అందులో యుఏఈకి ఎక్కువ మంది వెళ్లారు. ఆ తర్వాత సౌదీ అరేబియా, థాయిలాండ్, సింగపూర్, యుఎస్ ఉన్నాయి. భారతీయులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలకు వెళ్లినా అమెరికాకు వెళ్లేవారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. అయితే ప్రయాణికుల తగ్గుదల తాత్కాలికమా లేక శాశ్వతమా అనేది చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యార్థులకు ఇచ్చే F1 వీసాలు, జర్నలిస్టులకు ఇచ్చే I వీసాలపై పరిమితులు విధించారు. ఇవి వారి ప్రయాణాన్ని మరింత ఇబ్బందికరంగా మార్చేశాయి. అయితే 10 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ అయిన B1, B2 వీసాలు ఉన్నవారు ఇప్పటికీ ప్రయాణించవచ్చు. కానీ కొత్తగా అప్లై చేసుకునే వారికి మాత్రం ఆలస్యం అవుతుండటంతో వారి భవిష్యత్తు ప్రయాణాన్ని ప్రభావితం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ ఆలస్యాల వల్ల ప్రయాణికులు ఇతర దేశాలకు వెళుతున్నారు. అమెరికా వీసా అప్లై చేస్తే ప్రయాణం ఎప్పుడు పెట్టుకోవాలనేది తెలియకపోవడంతో వారు ఇతర హాలిడే డెస్టినేషన్ల వైపు చూస్తున్నారు. అదే సమయంలో యుఏఈ, థాయిలాండ్ వంటి దేశాలు సులభమైన వీసా ప్రక్రియలు మరియు తక్కువ ఖర్చుతో భారతీయ టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. ఇది అమెరికాకు పోటీని సృష్టిస్తోంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు యుఎస్ టూరిజం డిపార్ట్మెంట్ వీసా ప్రాసెసింగ్ను వేగవంతం చేయడం, సులభమైన ట్రావెల్ ఆప్షన్లను అందించడం, లగ్జరీ టూరిజంపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా పరిస్థితులను మినహాయిస్తే 2001 తర్వాత తొలిసారిగా భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య తగ్గింది. వీసా ఆలస్యం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, కఠినమైన వీసా విధానాలు దీనికి కారణం అవుతోంది. మరి అమెరికా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి నిబంధనల్లో ట్రంప్ మార్పులు తీసుకువస్తారో లేదో వేచి చూడాలి.